హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేచురల్ గా కోకోనట్ తో చేసిన జ్యూస్, మాక్టైల్ ఇంకా మితాపాన్ టేస్ట్ చేయడానికి నేనైతే నేచురల్ కోకోనట్ జ్యూస్ బర్గ్ అయితే వచ్చేసాను. మరి కోకోనట్ జ్యూస్, మాక్టైల్స్ ఇంకా మితాపాన్ మేకింగ్ ప్రాసెస్ ఇంకా టేస్టింగ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. నేచురల్ కోకోనట్ జ్యూస్ బార్ ఇది లొకేషన్ వచ్చేసి మన విజయనగరం మూడ్లాంతల్ జంక్షన్ దగ్గర ఉన్న వెంకట పద్మ హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. మరి వీళ్ళ దగ్గర నేచురల్ గా కోకోనట్ తో చేసే 100+ వెరైటీ జ్యూసెస్ అండ్ మాక్టైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వీటిలో మనం కోకోనట్ జ్యూస్, మితాపాన్ జ్యూస్ ఇంకా మాక్టైల్స్ అయితే టేస్ట్ చేసాం. మరి ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా మన ముందే నేచురల్ గా చేస్తారు. సుగుణాల సిరి చౌలూరించే కొబ్బరి అనే మంచి కొటేషన్స్ తో అంబియన్స్ అయితే నీట్ గా పెట్టారు. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ షాప్ ఓనర్ గారు ఇంటీరియర్ వర్క్స్ కూడా చేస్తుంటారు, అందువల్లనే షాప్ ఇంత నీట్గా డిజైన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు నేచురల్ కోకోనట్ జ్యూస్ మేకింగ్ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి. కోకోనట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కోకోనట్ జ్యూస్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కోకో మితాపాన్ మేకింగ్ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి. కోకో మితాపాన్ స్వీట్ పాన్ తోనే చేస్తారు. స్వీట్ పాన్ ఇంకా కోకోనట్ తో కలిపి చేస్తారు. బయట ఫంక్షన్స్ లోను, రెస్టారెంట్స్ లోను ఏమైనా హెవీగా బిర్యానీస్ లాంటివి తిన్నప్పుడు అవి డైజెషన్ అవ్వలేనప్పుడు ఒక కోకో మితాపాన్ తాగితే చాలు, వెంటనే రిఫ్రెష్ అయిపోతాం. కోకో మితాపాన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన టేస్టింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చూసేద్దాం. పాన్ అన్నందుకు పాన్ ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి ఇప్పుడు మాక్టైల్స్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. ఒకటి ఎసెన్స్తో చేసిన మాక్టైల్ కోకో బ్లూకొరెకో మాక్టైల్, ఇంకోటి న్యాచురల్ ఫ్రూట్తో చేసిన మాక్టైల్ కోకో దానిమ్మ మాక్టైల్. ఎలా చేస్తున్నారనేది మేకింగ్ ప్రాసెస్ అయితే చూడండి. మరి మన విజయనగరం వల్ల అయితే ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. అలాగే మన వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్టైల్స్ అయితే రెడీ అయిపోయి మనం టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా మనకు చాలా నచ్చింది. కోకో మితాపాన్కి అయితే మాత్రం నేను ఫిదా అయిపోయాను. మాక్టైల్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీళ్ళు ఫ్రాంచైజీ కూడా ఇస్తారు. ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.